గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా కశ్మీర్ అంశంపై ట్రంప్ను మధ్యవర్తిత్వం వహించాలని కోరడం, దానికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా అదే బాటలో నడుస్తూ అమెరికా కాళ్లు పట్టుకుంటేనే తమ ప్రాణాలు దక్కాయనేలా మాట్లాడటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నిజానికి 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి ఘట్టం. 26 మంది పర్యాటకుల ప్రాణాలను టెర్రరిస్టులు బలిగొన్నారు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయింది భారత సైన్యం. 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాయాది ముష్కరులకు ముచ్చెమటలు పట్టించింది. దూద్ కా దూద్ పానీ కా పానీ అంటూ నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది. అంతర్జాతీయ వేదికపై ఇస్లామాబాద్ను ఒంటరి చేసి దోషిగా నిలబెట్టింది మోడీ సర్కార్. అంతేకాకుండా ఉగ్రభూతంపై ఇండియా అలుపెరగని పోరాటం చేస్తోంది. అమెరికా దౌత్యం తెర వెనక ఎంత పనిచేసినా క్షేత్రస్థాయిలో శాంతి నెలకొనాలి అంటే పాకిస్తాన్ తన ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించాల్సిందే. అప్పుడే ఆ దేశానికి భవిష్యత్తు, లేదంటే ఏకాకిగా మిగిలిపోవడం ఖాయం. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. సత్యం గారు, షహబాజ్ షరీఫ్ మళ్ళీ పాత పాట అందుకున్నాడు. అంతగా ట్రంప్ భజన చేయాల్సినటువంటి అవసరం షరీఫ్కి ఎందుకు వచ్చింది? గతంలో ఎన్నిసార్లు అతను ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసినా, ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే సీజ్ ఫర్ అయిందని చెప్పినా ప్రతిసారి కూడా భారత్ ఖండిస్తూనే వచ్చింది. బట్ స్టిల్ ఇవాళకి కూడా మళ్ళీ అదే పాట పాడడం వెనుక షహబాజ్ షరీఫ్ వ్యూహం ఏంటంటారు? సహజంగానే షరీఫ్ ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడ్డది కాదు. పాకిస్తాన్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇమ్రాన్ ఖాన్ గెలిచిండు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి ప్రారంభించడంతో అమెరికా ఇష్టపడలేదు. కాబట్టి అమెరికా ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి దరిదాపు 32 మంది ఎంపీలను చీల్చి ఇప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తుంది. దాంతో వాళ్ళ షరీఫ్ కానీ ఇతర పాలకులు కానీ అధికారంలో ఉన్నారు. కాబట్టి అది ఆ పప్పెట్ గవర్నమెంట్ అంతే తప్ప ప్రజలతో ఎన్నుకున్నది కాదు. తర్వాత రెండోది, అధ్యక్షుని ప్రధానమంత్రిని పక్కకు పెట్టి మున్నీరు ద్వారా పాకిస్తాన్ని గైడ్ చేస్తుంది అమెరికా. కాబట్టి అమెరికా ఆశీస్సులతోటి, మరీ పర్టికులర్గా పోవాలంటే ట్రంప్ ఆశీస్సులతోటి ఇవాళ పాకిస్తాన్లో గవర్నమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఇదొక అంశం. తర్వాత రెండోది, ఇవాళ షరీఫ్ ఆ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ట్రంప్కి ఏమో చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మోడీకి చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో సిమ్లా అగ్రిమెంట్ ఉంది. బయోలేటరల్ రిలేషన్స్లో, బయోలేటరల్ అగ్రిమెంట్లో ఏ దేశం థర్డ్ కంట్రీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ వాజ్పేయి కాలంలో కూడా రాటిఫికేషన్ ఇచ్చారు. అదే అగ్రిమెంట్ కంటిన్యూ అవుతుంది. థర్డ్ కంట్రీ ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి లేదా పిఓకే సమస్య పరిష్కారానికి అని చెప్పేసి 2 దేశాలు కుదుర్చుకున్న తర్వాత ట్రంప్ కనీసం ఈ పెహల్గాం ఉగ్రవాద తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఘర్షణ ముగిసినప్పుడు ట్రంప్ కనీసం 50-60 సార్లు అన్నాడు నేనే పరిష్కరించినని. అన్నంతో ఇండియాలో బీజేపీ కానీ లేదా మోడీ కానీ డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు అడిగిన దానికి ఇతరులు, జయశంకర్ కానీ ఇతర అధికారులు జవాబులు చెప్పిన తర్వాత కానీ మోడీ మాత్రం జవాబు చెప్పలేదు. కానీ అది ఎట్లా సాధ్యమైంది? మనకు బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది. ఏనాడు ఏ ప్రధానమంత్రి అలౌ చేయాలి ఎవరిని కాశ్మీర్ సమస్య మీద, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, వామపక్ష సపోర్టెడ్ కాంగ్రెస్, లేదా వాజ్పేయి గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ కాంగ్రెస్ గవర్నమెంట్, వేటల్లో కూడా థర్డ్ కంట్రీని జోక్యం చేసుకునేది. ఇప్పుడు ట్రంప్ ఎట్లా జోక్యం చేసుకుంటూ మీరు ఎట్లన్నారనే ప్రశ్నకు దరిదాపు ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. కానీ ఎప్పుడైనా భారత ప్రభుత్వం తరఫున మాట్లాడిన ఏ స్పీకర్ అయినా లేదా ఏ స్పోక్స్ పర్సన్ అయినా అధికారుల స్థాయిలోనే చర్చలు జరిగి ముగిసింది. అధికార చర్చలు కూడా పాకిస్తాన్ అధికారులు రిక్వెస్ట్ చేస్తే మనం మాట్లాడాం. అంతవరకే ఘర్షణ ఆగిపోయింది తప్ప ట్రంప్ జోక్యం చేసుకున్నది నిజం కాదని చెప్పేసి భారత్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది. కానీ అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్ ప్రతిసారి ట్రంప్ నేనే ఆపినంటున్నాడు. కాబట్టి ఇవాళ షరీఫ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్కు పెద్ద క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా ఒక దేశ అధినేత ఇంకో దేశం పర్యటించినప్పుడు ఆ దేశానికి ఉండేటువంటి గవర్నమెంట్కు ఫేవరబుల్గానే మాట్లాడతారు, లేదా ఆ దేశ అధినేతకు కూడా ఫేవరబుల్గా మాట్లాడతారు, లేదా విజిటింగ్ చేసేటువంటి దేశాధినేతకు కొన్ని అవార్డులు ఇవ్వటం, కొన్ని బహుమతులు ఇవ్వడం కూడా చేస్తుంటారు. సార్, అవార్డులు ఇవ్వచ్చు, బహుమతులు ఇవ్వచ్చు, ఫేవరబుల్ గా మాట్లాడొచ్చు, బట్ చరిత్రని వక్రీకరించవచ్చు కదా. ఇక్కడ చరిత్రని వక్రీకరించి మాట్లాడాడు. ఇప్పుడు ట్రంప్ 50-60 సార్లు నేనే
ప్రశాంతత నెలకొల్పినా నేనే పరిష్కరించిన అన్నాడు. దాన్ని భారత ప్రభుత్వం ఖండిస్తున్నా ఆయన ఆగట్లేదు. కాబట్టి ఇవాళ ఈ షరీఫ్ అనేటువంటి దానికి పెద్దగా విలువ ఇవ్వరు ఎవరు. మా ట్రంప్ ఆపాడు లేదా ఆదుకున్నాడు ఇవన్నీ పొగడతారు. కానీ మళ్ళీ ఒకసారి ఈ ఇష్యూ చర్చకు వస్తే ఖచ్చితంగా పర్సనల్గా మోడీ ఇమేజ్కి బీజేపీ గవర్నమెంట్ ఇమేజ్కి దెబ్బ. ఇది ట్రంపే మధ్యవర్తిత్వం వహించారు, ట్రంపే ఆపాడు అనేటువంటి స్టేట్మెంట్లు అమెరికా ఇస్తేనేమో ఇంకా కార్నర్ అయింది ఇండియన్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు షరీఫ్ ఇస్తే పెద్దగా దాన్ని విలువిచ్చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి పనికి వస్తుంది, రెండోది అమెరికా పెద్దరికాన్ని ఎప్పుడు నిరంతరం బొగుడుతూ పాకిస్తాన్ సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు కూడా పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పాక్ తీసుకున్నది నిజంగా చెప్పాలంటే ఒక అగ్రెసివ్ స్టాన్స్ తీసుకుంది. దానికి కౌంటర్గా ఆపరేషన్ సింధూర్తో భారత్ ఇచ్చినటువంటి మ్యాసివ్ రిటాలియేషన్ ఏదైతే ఉందో దాని నుంచి తట్టుకోలేక ఇప్పుడు పరువు కాపాడుకోవడానికి ఈ రకంగా ట్రంప్ కార్డు వాడుతుందా షెహబాజ్ షరీఫ్ సర్కార్? ఖచ్చితంగా అది కూడా అంటే భారతదేశ డిఫెన్స్ ముందు పాకిస్తాన్ డిఫెన్స్ తట్టుకోలేదు, ఇది వాస్తవం. తర్వాత మన దాంట్లో 6వ వంతు జీడిపి, 6వ వంతు దేశం జియోగ్రఫికల్గా. అందుకని భారతదేశాన్ని ఎప్పుడు బీట్ చేయలేదన్నది తెలుసు, పాకిస్తాన్ తెలుసు. కానీ పాకిస్తాను తన సావరెడ్డిని కాపాడుకోవటానికి మేము ఇట్లా ఉండాల్సి వస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఒకసారి యుఎన్ఓలో స్పీచ్ ఇస్తూ నేను ప్రత్యేకంగా స్పీచ్ విన్నాను. భారతదేశం మా మీద నిరంతరం అఫెన్సివ్ ఉంటుంది, మేము చావాలి లేదా ఎదురైనా తిరగాలి, కాబట్టి ఎదురు తిరుగుతున్నాం అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ఒక స్పీచ్లో, యుఎన్ఓలో ఇచ్చే స్పీచ్లో చెప్పాడు. కాబట్టి పాకిస్తాను మేము సర్వైవల్ కోసం భారతదేశం మీద ఫైట్ చేస్తున్నామని పాకిస్తాన్ వైపు నుంచి మనల్ని డిఫెన్స్లో పడే విధంగా మాట్లాడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినా ఇప్పుడు ఉన్న వాళ్ళు మాట్లాడినా ఏదేమైనా ఒకటి, ఉగ్రవాద శిబిరాలన్నీ పాకిస్తాన్ వ్యాప్తంగా అమెరికా పాకిస్తాన్ కలిసి ఆర్గనైజ్ చేసాయని చెప్పేసి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే చెప్పాడు. అమెరికా మమ్మల్ని అధ్వానంగా వాడుకుంది మా దేశాన్ని అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా, కంట్రోల్ చేయగలదా పాకిస్తాన్ అనేది రెండో డౌట్. ఇతర దేశాలు వరి అయ్యేది కూడా అదే, అమెరికాతో సహా. ఈ ఆటమిక్ పవర్ అంతా ఉగ్రవాదుల చేతులకు పోతాయా అనేటువంటిది కూడా ఒక డౌట్ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు నివారించబడది రెండు దేశాలకు మంచిదే. కానీ ఉగ్రవాదుల్ని అణిచివేసి మళ్ళీ పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూడటం అనేది పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క కర్తవ్యం, దాని బాధ్యత కూడా. అది లేకపోతే మళ్ళీ కౌంటర్ అటాక్స్ జరిగేటువంటి అవకాశం